అండి నమస్తే అందరికీ. ఈరోజు మనం రిజర్వేషన్స్లో లోకల్ కేటగిరీ అదేవిధంగా నాన్ లోకల్ కేటగిరీ పోస్టులు ఏ విధంగా ఫిలప్ చేస్తున్నారు అనేటువంటిది అంశం పైన వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక 100 పోస్టులను నింపాలనుకుంటే దాంట్లో లోకల్ మరియు నాన్ లోకల్ పోస్టులు ఎన్ని ఉంటాయంటే ఒక 5% ఆఫ్ పోస్టులను మనకి నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా 95% ఆఫ్ పోస్టులను లోకల్ క్యాండిడేట్స్కి కోసం కేటాయించడం జరుగుతుంది. ఇది వరకు ఈ పర్సెంటేజ్ 20 ఉండేదండి. కానీ లేటెస్ట్గా జోనల్ వ్యవస్థ సిస్టమ్ అంతా చేంజ్ అయింది కాబట్టి మనకు కేవలము 5% ఆఫ్ పోస్టులను మాత్రమే నాన్ లోకల్ కేటగిరీకి కేటాయిస్తున్నారు. సో ఈ నాన్ లోకల్ కేటగిరీలో ఎవరు వస్తారు సార్ అంటే మనకి అదర్ దాన్ స్టేట్ తెలంగాణ వాళ్ళే కాకుండా వేరే ప్రాంతం వాళ్ళు కావచ్చు, అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా ఈ యొక్క 5% ఆఫ్ పోస్టుల కోసము పోటీ పడేటువంటి అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ నాన్ లోకల్ రిజర్వేషన్ లేదా నాన్ లోకల్ కేటగిరీని మనం యూఆర్ అనేటువంటి దాంతో కూడా సూచించడం జరుగుతుంది. యూఆర్ అంటే ఏంటిది? యూనివర్సల్ రిజర్వేషన్ అండి. యూనివర్సల్ రిజర్వేషన్ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మనకు ముఖ్యంగా మరి ఈ నాన్ లోకల్ కేటగిరీ పోస్టులు అనేటువంటిది ఉన్నటువంటి మొత్తం పోస్టులలో 5% మాత్రమేనా, లేకపోతే ఈ ఓపెన్ కాంపిటీషన్తో పాటు కేటగిరీలో కూడా ఏమైనా తీస్తారా అనేటువంటి సందేహం మనకు కలగడం జరుగుతుంది. ఎస్ అండి, మనం ఇక్కడ ఎస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 5% పోస్టులు అనేటువంటిది ఓపెన్ కాంపిటీషన్తో పాటు మనకి బీసీ కేటగిరీలో ఉంటాయండి, ఎస్సీ కేటగిరీలో, అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కూడా ప్రతి కేటగిరీలో మీకు ఎన్ని కేటగిరీలు ఉంటే అన్ని కేటగిరీలలో 5% ఆఫ్ పోస్టులను వారు కేటాయించడం జరుగుతుంది. ఎవరికి? నాన్ లోకల్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరుగుతుంది. ఆ రిజర్వేషన్స్ని మనం ఏమంటాం? యూనివర్సల్ రిజర్వేషన్ అని కూడా అంటాం. అంటే ఎవరైనా పోటీ పడవచ్చు. అంటే బీసీ కేటగిరీలో ఉన్న 5 పోస్టులకి, ఎస్సీ కేటగిరీలో ఉన్న 5% ఆఫ్ పోస్టులకి, ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి 5% ఆఫ్ పోస్టులకి, అదేవిధంగా ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నటువంటి 5% ఆఫ్ పోస్టులకి ఎవరైనా కూడా మనకి పోటీ పడేటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది. సో దీనికి ప్రూఫ్ ఏ విధంగా ఉంటుంది? కేటగిరీలో ఉంటాయా ఉండవా అనే దానికి ముఖ్యంగా 2017లో నిర్వహించినటువంటి టీఆర్టీ ఎగ్జామ్ అండి. ఇందులో కేటాయించినటువంటి మరి ఇది డీటెయిల్డ్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ హిందీ. డీటెయిల్డ్ ఇది మనకు అంటే పూర్తిగా ఇచ్చారండి. ఇక్కడ మనకి హిందీ సంబంధించినటువంటి ఒక పట్టిక, డీటెయిల్డ్ వేకెన్సీ పొజిషన్ అండి ఇది ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ హిందీ. చూడండి, ప్రతి కేటగిరీలో మనకు కేటాయించడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఓసీ ఓపెన్ కాంపిటీషన్లో యూనివర్సల్ రిజర్వేషన్ ఉందండి. ఇక చూడండి, యూనివర్సల్ రిజర్వేషన్లో మళ్ళీ ఉమెన్ జనరల్ ఉన్నది. అదేవిధంగా ఎల్ అంటే లోకల్ అండి. ఎల్ అంటే లోకల్. ఇక్కడ కూడా చూడండి, ప్రతి కేటగిరీలో మనకి యూనివర్సల్ రిజర్వేషన్ ఉంటుంది, అదేవిధంగా లోకల్ కేటగిరీ కూడా కేటాయించడం జరుగుతుంది. సో బీసీఏలో కూడా యూనివర్సల్ రిజర్వేషన్, లోకల్ కేటగిరీ, బీసీబీ, బీసీసీ అండి, బీసీడీ, బీసీఈ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈ విధంగా ప్రతి కేటగిరీలో కూడా మనకి ఒక కాలం కంపల్సరిగా ఉన్నటువంటి పోస్టులలో ఎన్ని అయితే వాళ్ళు నోటిఫికేషన్లో మనకి పోస్టులను కేటాయించారో ఆ పోస్టుల్లో మనకు వచ్చేసి 5% ఆఫ్ పోస్టులని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకి 5% ఆఫ్ పోస్టులను కేటాయించేటువంటి అవకాశము ఉంది. సో మరి మనకి ఇక్కడ కొన్ని విషయాలు మరి ఇప్పుడు జేఎల్ హిందీకి సంబంధించి మరి
ఉన్నటువంటి పోస్టుల్లో మరి 5% ఆఫ్ పోస్టులు ఎన్ని కేటాయిస్తారు అనేటువంటిది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటగిరీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అంటే మనకి ఇక్కడ 117 మల్టీజోన్ 1 M1 అదేవిధంగా మల్టీజోన్ 2 2 పోస్టులకు కలిపి ఓపెన్ కాంపిటీషను అదేవిధంగా మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 117 అండి. 117లో మనకి 5% అంటే మినిమం మనకు వచ్చేసి ఎన్ని వస్తాయంటే 5.85 అలా మనకి రావడం జరుగుతుంది. 5.85% రావడం జరుగుతుంది. అంటే సుమారుగా మనకు 6 పోస్టులను కేటాయించేటువంటి అవకాశం ఉంది. సో మరి ఈ 6 పోస్టులు అనేటువంటివి ఎవరికి కేటాయిస్తారంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నటువంటి పోస్టులను మొత్తము కలిపి మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 2 కలిపితే మనకి ఇక్కడ టోటల్ ఎన్ని వచ్చినాయండి, మనకి 39 పోస్టులు వచ్చినాయి. 39 ఇంటూ 5% డివైడెడ్ బై 100 తీసుకున్నట్లయితే మనకి నియర్గా దగ్గరగా 1.95 అంటే మనకి ఓపెన్ కాంపిటీషన్లో వచ్చేసి మల్టీజోన్ 1 అదేవిధంగా మల్టీజోన్ 2 కలిపి మనకి దరిదాపున సుమారుగా మనకి 2 పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి కేటాయించేటువంటి అవకాశం ఉంది. దీన్నే మనం యూనివర్సల్ రిజర్వేషన్కి అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి మరి ఎక్కడ కేటాయించవచ్చు, మల్టీజోన్ 1కి 1 కేటాయించవచ్చు, అదేవిధంగా మల్టీజోన్ 2కు కూడా 1 కేటాయించవచ్చు. అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ 500 మెంబర్స్ అదర్ దాన్ స్టేట్ వాళ్ళు రాశారనుకోండి, వాళ్ళకి వచ్చేటువంటి పోస్టులు ఎన్ని, ఓపెన్ కాంపిటీషన్లో వచ్చేసి కేవలము మనకి 2 పోస్టులు మాత్రమే అవకాశం ఉంది. సో ఈ యొక్క కేటగిరీ ప్రకారం అంటే ఓపెన్ కాంపిటీషన్లో కేటాయించినటువంటి పోస్టులు మరి అదేవిధంగా వాళ్ళకి కేటాయించబడినటువంటి కోటా 5% మనం చేస్తే 1.95 అంటే కేవలము 2 పోస్టులు మాత్రమే వాళ్ళకు రావడం జరిగింది. సో ఇక్కడ ఎంతమంది రాసింది అనేది అటువంటిది ప్రాముఖ్యత కాదు, ఎన్ని పోస్టులు కేవలం వాళ్ళు మళ్ళీ దీనికి కూడా వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్తో ఫస్ట్ ఉండాలి. అంటే లోకల్ క్యాండిడేట్లకు ఒకవేళ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, సో వాళ్ళకే ఇస్తారు. మళ్ళీ ఈ యొక్క ఓపెన్ కాంపిటీషన్ పోస్ట్ కూడా ఈ 2 పోస్టులు కూడా మళ్ళీ వాళ్ళకే కేటాయించడం జరుగుతుందన్నమాట. లోకల్ క్యాండిడేట్స్కి అవి కన్వర్ట్ అయిపోతాయి. ఎప్పుడు నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు, నాన్ లోకల్ వాళ్ళకి ఎప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది సార్ అంటే నాన్ లోకల్ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఈ లోకల్లో ఉన్నటువంటి వారికంటే ఫస్ట్ రావాలి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి, ఇక స్టేట్ ఫస్ట్ ర్యాంకు అదేవిధంగా సెకండ్ ర్యాంకు వారికి మాత్రమే ఈ 2 పోస్టులు కేటాయించి, ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చినట్లయితే వాళ్ళకి ఈ 2 పోస్టులను కేటాయించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ పోస్టులు మల్టీజోన్ వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచే రోస్టర్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అన్నమాట. రోస్టర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మల్టీజోన్కి 1 కేటాయించవచ్చు నాన్ లోకల్లో, అదేవిధంగా మల్టీజోన్ 2కి కూడా 1 కేటాయించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి తీసుకున్నట్లయితే మనకి ఓపెన్ కాంపిటీషన్లో 2 పోస్టులు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్ అంటేనే మనకు తెలుసండి, అన్ని కేటగిరీ వాళ్ళు ఇక్కడ రావచ్చు. బీసీలు, ఎస్సీలు, అదర్ దాన్ స్టేట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇక్కడ జెండర్ కానీ మనకు అదేవిధంగా మరి క్యాస్ట్ కానీ ఇక్కడ చూడడం జరగదు. ఓన్లీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ మాత్రమే ఆ బేస్లోనే మనకి ఈ 2 పోస్టులు అనేటువంటివి కేటాయించడం జరుగుతుంది. ఇది గమనించాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 39 అండి. ఈ 39 పోస్టులలో 2 స్టేట్ ఫస్ట్ మరియు స్టేట్ సెకండ్ కనుక నాన్ లోకల్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవి అలాట్ అవుతాయి. ఒకవేళ వాళ్ళు రాలేదనుకోండి వాళ్ళకి ఈ పోస్టులను కేటాయించరు. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ స్టేట్ ఫస్ట్ మరి స్టేట్ సెకండ్ వచ్చినట్లయితే వాళ్ళకి అంటే ఫస్ట్ 2 ర్యాంకర్స్కి ఒకవేళ లోకల్ వాళ్ళైతే వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ 2 పోస్టులకి
మల్టీజోన్ వన్ వాళ్ళు ఎలిజిబులే, మల్టీజోన్ 2 వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎవరైనా అండి ఇక యూనివర్సల్ రిజర్వేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి కేటగిరీ విషయానికి వస్తే ఇక్కడ బీసీలకు చూసుకున్నట్లయితే మనకు మొత్తం కౌంట్ చేసినట్లయితే బీసీల విషయంలో అంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఓపెన్ కాంపిటీషన్లో 2 కేటాయించారు కదా. సో ఇక్కడ మళ్ళీ బీసీ మొత్తం పోస్టులను తీసుకుందాం. మళ్ళీ దీంట్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ తీసినట్లయితే 5, 4, 5, 4 ఇట్లా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనం కౌంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మొత్తం పోస్టులను కనుక మనం తీసుకున్నట్లయితే 31 పోస్టులు ఉన్నాయండి. 31 పోస్టులు మనకి ఇక్కడ ఉండడం జరిగింది. 31 పోస్టులు ఇంటూ 5 డివైడెడ్ బై 100 చేసినట్లయితే మనకు నియర్గా ఎంత వస్తుంది 1.55% రావడం జరుగుతుంది. అంటే 1 కంటే 1.5 రావడం జరుగుతుంది. సుమారుగా 1 అయినా కేటాయించవచ్చు, లేకపోతే మరి వాళ్ళు 2 పోస్టులైనా బీసీలకు యూనివర్సల్ రిజర్వేషన్లో కేటాయించేటువంటి అవకాశం ఉంది. అది వాళ్ళ యొక్క చాయిస్ అండి. ఏ విధంగా తీసుకుంటారో తెలియదు కానీ ఒకటి మాత్రం ఇక్కడ మనకి కంపల్సరిగా ఒక ఏంటిది నాన్ లోకల్ క్యాండిడేట్ బీసీ అయి ఉండాలండి. ఇక ఎవరైనా కావచ్చు, మల్టీజోన్ 1 కావచ్చు, మల్టీజోన్ 2 కావచ్చు. ఇందులో ఎవరికి బీసీలలో మెరిట్ వస్తుందో వాళ్ళకి ఒక పోస్టు కేటాయించేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ మనకి డౌటు, బీసీలకు ఒక పోస్ట్ వచ్చింది అనుకుందాం, యూనివర్సల్ రిజర్వేషన్లో ఒక పోస్ట్ వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ మరి బీసీఏకి ఇస్తారా, బీసీబీకి ఇస్తారా ఈ యొక్క పోస్టు, బీసీసీకి అంటే ఇక్కడ మళ్ళీ రోస్టర్ పాటిస్తారండి. ఒకవేళ ఈ నోటిఫికేషన్లో బీసీఏ వాళ్ళకి ఒకటి యూనివర్సల్ రిజర్వేషన్ కేటాయించారు అనుకోండి, ఇప్పుడు అలా ఎన్ని మొత్తం అలాట్ అయినాయి, ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది యూనివర్సల్ రిజర్వేషన్. సో అది బీసీఏకి అలాట్ చేస్తే వచ్చే నోటిఫికేషన్లో మళ్ళీ ఒకటి వస్తే బీసీబీకి అలాట్ చేస్తారన్నమాట. మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో ఇలా వీళ్ళకి సమానంగా పంచడం జరుగుతుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ 2022 నోటిఫికేషన్లో మనకు వచ్చేసి ఒక్క పోస్ట్ వచ్చింది అనుకున్నాం, బీసీఏకి ఇచ్చారు. తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఒకవేళ జేఎల్ హిందీ నోటిఫికేషన్ మళ్ళీ పడితే మళ్ళీ ఒక పోస్ట్ వచ్చినట్లయితే మళ్ళీ బీసీబీ వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ ఎక్కువ పోస్టులు ఉంటే బీసీబీకి ఒకటి ఇచ్చి మళ్ళీ 2 అనుకుందాం, 2 పోస్టులు వీళ్ళకు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండి వీళ్ళకి ఏమైంది 2 నాన్ లోకల్ వాళ్ళకు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ బీసీబీకి ఒకటి ఇస్తారు, మళ్ళీ బీసీసీ ఈ విధంగా సమానంగా పంచిన తర్వాత మళ్ళీ బీసీఏకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సైకిల్ అనేటువంటి ఈ చక్రం అనేటువంటిది ఇలానే తిరగడం జరుగుతుంది. దీన్ని సమానంగా పంచడం, దీన్ని రోస్టర్ అంటారు. ఫస్ట్ రోస్టర్ బీసీఏ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బీసీఏ వాళ్ళకి ఒకటి కేటాయించడం జరుగుతుంది. 1 పాయింట్ ఎంత వచ్చిందండి, 1.55% వచ్చింది. సో 55% వచ్చింది, 1.55% వచ్చింది కాబట్టి మనకి 1 అనేటువంటిది గ్యారంటీ అంటే కంపల్సరీగా అనుకోవచ్చు. 1.55 కాబట్టి ఇస్తే 2 ఇస్తే ఒకవేళ బీసీఏకి 1 లేదా బీసీబీకి 2 బీసీఏకి బీసీబీకి 2 ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది బీసీలకు సంబంధించినటువంటి జేఎల్ హిందీలో మనం చూసేటువంటి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కేటాయించేటువంటి పోస్టులు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే మల్టీజోన్ 1 అదేవిధంగా మల్టీజోన్ 2 రెండింటికి కలిపి ఎస్సీల యొక్క పోస్టుల సంఖ్య ఎంత ఉందండి, 17 ఉంది. అంటే 17 × 5% చేసుకోండి మీరు, డివైడెడ్ బై 100 చేసినట్లయితే మనకి నియర్గా 0.85 వస్తుందండి. 0.85 అంటే మనకి ఒక్క పోస్టు అంటే యూనివర్సల్ రిజర్వేషన్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి మనకి ఒక పోస్టు కేటాయించేటువంటి అవకాశము ఉంది. సో దీనికి ఎవరు ఎలిజిబుల్, ఈ ఒక పోస్టుకు మల్టీజోన్ 1 క్యాండిడేట్ ఎవరైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఫస్ట్ ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మహారాష్ట్ర ఉన్నాడండి ఎస్సీ క్యాండిడేట్, ఆయన ఈ స్టేట్లో ఓపెన్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిండు అంటే ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ వచ్చింది అనుకోండి, ఆ నాన్ లోకల్ క్యాండిడేట్కు ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ రిజర్వ్ అయి ఉన్నది కాబట్టి ఆ మహారాష్ట్ర క్యాండిడేట్ లేదా అదర్ దాన్ స్టేట్ వాళ్ళకి ఈ ఒక పోస్ట్ని కేటాయించడం జరుగుతుంది. లేదండి మన తెలంగాణ చెందినటువంటి అభ్యర్థి ఎస్సీ అభ్యర్థి అతను
వాళ్ళ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ వచ్చిండు అనుకోండి, అతనికి ఈ పోస్ట్ అంటే ఆటోమేటిక్గా ఈ ఒక పోస్ట్ అనేటువంటిది లోకల్కే వెళ్ళిపోతుంది. ఎక్కడైనా చూడండి ఆర్డర్ ఆఫ్ మెరిట్, నాన్ లోకల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఒకవేళ మల్టీ జోన్ క్యాండిడేట్ ఉన్నాడండి, మల్టీ జోన్ 2లో మనకి ఎస్సీలకు ఒకటి కేటాయించారు నాన్ లోకల్లో. సో మల్టీ జోన్ 1 క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్కి స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకుందాం, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఇతనికి మల్టీ జోన్ 1 క్యాండిడేట్ అయినప్పటికీ కూడా ఇతనికి మల్టీ జోన్ 2లో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ ప్రకారము పోస్టులు ఇక్కడ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 0.85% అంటే నియర్గా మనకు ఒక్కటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి ఎస్టీలను తీసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీలో 7+4 అండి, 7+4 అంటే మనకు వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయి. తర్వాత 5% అండి, మనకి 100 చేసినట్లయితే 0.55% మనకి రావడం జరుగుతుంది. సో 0.55 అంటే వీళ్ళకు మ్యాక్సిమం 0.55 అంటే ఒకటి ఇవ్వవచ్చు, ఎందుకంటే 0.5 దాటింది కాబట్టి ఒకటి ఇవ్వవచ్చు. ఒకవేళ ఇవ్వకున్నా కూడా ఇంకా VH, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవన్నీ కలుపుకొని ఇక్కడ ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీ కావచ్చు, ఎస్సీ కేటగిరీ కావచ్చు, ఎస్టీ కేటగిరీ కావచ్చు, అదేవిధంగా ఓపెన్ కాంపిటీషన్లో కావచ్చు, మనకి యూనివర్సల్ రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా మరి ఓపెన్లో ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యను 5% చేసి మనకి ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. అంటే ఓపెన్ కాంపిటీషన్లో 2 పోస్టులు, అదేవిధంగా మనకు వచ్చేసి మరి బీసీలకైతే 1, అదేవిధంగా ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, ఈ విధంగా మొత్తానికి ఇట్లా అంటే పోస్టుల సంఖ్యను బట్టి వాళ్ళకు వచ్చేటువంటి పర్సంటేజ్ని బట్టి పోస్టులను డివైడ్ చేసి మళ్ళీ ఒకవేళ మనకి ఇక్కడ రోస్టర్ అనేటువంటి సైకిల్ అనేటువంటిది అంటే బీసీఏకి ఇచ్చారనుకోండి, నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లు మళ్ళీ బీసీబీకి కేటాయించడం, ఆ తర్వాత ఇట్లా అందరికీ సమానంగా పంచడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు వచ్చేసి ఈ యొక్క నాన్ లోకల్ రిజర్వేషన్, అదేవిధంగా యూనివర్సల్ రిజర్వేషన్ అనేటువంటిది ఓపెన్ కాంపిటీషన్లో ఉంటుందండి, అదేవిధంగా కేటగిరీలో కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ కోసము మనకి ఇక్కడ 2017 TRTకి సంబంధించినటువంటి టేబుల్ డీటెయిల్డ్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది కూడా మీకు ఎగ్జాంపుల్ కోసం పెట్టడం జరిగింది. అంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ మనం అంటే వాళ్ళు ఏ విధంగా ఇస్తారో తెలియదు, కాకపోతే ఏంటండి నేను కొంచెం బేరీజు వేసి అంటే ఇవ్వడం జరిగింది. కొంత అందాజగా 2 పోస్టులను కేటాయించడం జరిగింది. సో ఇక్కడ 1, అదేవిధంగా ఎస్సీలకు 1, ఎస్టీలకు VH వాళ్ళకి కలిపి 1, మొత్తం ఈ విధంగా ఒక గెస్ ప్రకారం నేను చేయడం జరిగింది. సో దీంట్లో చేంజెస్ ఉంటే ఉండవచ్చండి. ఇది మరి లోకల్ మరియు నాన్ లోకల్కి సంబంధించినటువంటి విషయం అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.